బీజే న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎన్వి రమణ దంపతులు. సిజేఐ దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. హైదరాబాద్లో అద్దెకారులు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు. 6 అరెస్టు, 50 కార్లు స్వాధీనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్, కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వెల్లడి. గుంటూరు జిల్లా అధికారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్. వాహన మిత్ర పథకం కింద లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ. ఇక డీటెయిల్ చూస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ దంపతులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రసేనారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు, అర్చకులు సిజేఐ దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాలతో వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పునర్నిర్మితమైన ఆలయాన్ని పరిశీలించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారిగా యాదాద్రికి వచ్చిన ఎన్వి రమణ దంపతులు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. श्रीमान श्रीमतः गोत्रोद्भवस्य दिगंति गोत्रोद्भवस्य हैदराबाद गोत्रोद्भवस्य वेंकटरमणस्य धर्मपत्नी शिवमालानां रियाय सहकुमानां पुरुषस्य वैदर्भ गोत्रोद्भवस्य श्री विद्यानाम रियाय कर्मंड गोत्रोद्भवस्य श्री तनुजानाम रियाय उत्पन्न गोत्रोद्भवस्य रामचंद्र प्रसाद नामधेयस्य धर्मपत्नी प्रभंजनी नामधेयाः तत्पुत्रस्य अक्षर नामधेयस्य धर्मपत्नी सोनिया नामधेयस्य कुमारस्य श्री ऐरा नामधेयस्य श्री आंगव नामधेयस्य सहकुटुम्बस्य ఇక హైదరాబాద్ నగరంలో భారీ మోసం వెలుగు చూసింది. కార్లను అద్దెకు తీసుకుని బహిరంగ మార్కెట్లో తక్కువ రేటుకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ట్రావెల్ ఏజెన్సీ ఓనర్ల నుంచి కార్లను అద్దెకు తీసుకుంటుంది. ఆ తర్వాత సబ్సిడీ కార్ల పేర్లతో అద్దెకు తీసుకున్న కార్లను బహిరంగ మార్కెట్లో అమ్ముతారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలో కార్లు వస్తున్నాయంటూ నమ్మబలికి జనాలను మోసం చేస్తారు. ఈ ముఠాలోని 6 సభ్యులు హైదరాబాద్లో పలు సంస్థల నుంచి కార్లను అద్దెకు తీసుకున్నారు. ఈ
ఈ ముఠా మోసం వెలుగులోకి రావడంతో వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబరాబాద్ పోలీసులు ఈ ముఠాకు చెందిన 6 సభ్యుల్ని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 50 అత్యంత ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సబ్సిడీ కార్ల పేర తోటి విక్రయాలు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న కార్ల విలువ దాదాపుగా 4.5 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఒక హ్యాబిచువల్ చీటింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. 6 అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 50 వెహికల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈ ఒక్క వెహికల్స్ వల్ల విలువ సుమారు 4.3 crores. 21st రోజు పోయిన నెల ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ రావడం జరిగింది. పల్లె నరేష్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఈ కంప్లైంట్ దగ్గర వచ్చి ఇట్లా నాకు రెంటెడ్ వెహికల్ కావాలి, లాంగ్ టర్మ్ కావాలి అని చెప్పి ఆయన దగ్గర నుంచి దాదాపు 11 వెహికల్స్ని హైర్ చేసుకోవడం జరిగింది. తర్వాత 2-3 నెలల ఆయనకు మంత్లీ రెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రెంట్ గురించి అడిగితే ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. ఆయనను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వెహికల్స్ కూడా అడిగితే వెహికల్స్ కూడా వాపస్ ఇవ్వలేదు. ఈ వచ్చిన స్పెసిఫిక్ కంప్లైంట్ ని తీసుకొని ఆర్సీపురం పోలీసు ఒక క్రైమ్ ని రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నంబర్ 330 ఆఫ్ 2020 అండర్ సెక్షన్ 420 406 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వస్తుందా? తర్వాత మన కంప్లైంట్ వచ్చిన తర్వాత మన డీసీపీ గారు, మన ఏసీపీ గారు, ఎస్హెచ్ఓ సంజయ్ కుమార్ నేతృత్వంలో టీంని ఫామ్ చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ప్రకారము మొత్తం మనము 6 అరెస్ట్ చేయడం జరిగింది. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు లింగన్నపేట రైతు వేదిక వద్ద టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జెడ్పీటీసీ, ఆర్బీఎస్ మండల కన్వీనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేస్తున్నారన్నారు. రైతు బంధు పథకం కింద అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందన్నారు.
సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. చేస్తున్నటువంటి మన సాధారణ మరణం చెందినా కూడా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి వాటిని కూడా ఆగస్టులో ఇంతకుముందుకు ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు ఉండేది. ఓన్లీ ఇప్పుడు ఆగస్టు మాసంలోనే మనకు రెన్యువల్ అవుతుంది. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి పాస్బుక్లు వచ్చినటువంటి రైతులు ఓన్లీ ఆగస్టులో వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలుపుకుంటారు. జై తెలంగాణ. మన గంభీరావుపేట మండలంలోని రైతు వేదిక దగ్గర మనకు పంట ఏదైతే మన వానాకాలం పంట మండలంలోని రైతు వేదిక దగ్గర మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదే విధంగా మన రైతులందరికీ రైతు బంధు ఇస్తున్నటువంటి ఈ వానాకాలం పంట సహాయం ఇస్తున్న ఎకరానికి 5,000 ఇస్తున్నటువంటి మన కేసీఆర్ గారు మన కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ వేస్తున్నటువంటి వానాకాల పంట రైతులకు 5,000 ఇచ్చినటువంటి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసే కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ సొంతంగా కలిగి ఉండి వాటిని నడిపే డ్రైవర్లకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద 10,000 చొప్పున అందిస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్ పలు అంశాలను ప్రస్తావించారు. వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ వాహన మిత్ర అమలు చేశామని తెలిపారు. గత ఎన్నికల ముందు డ్రైవర్ల కష్టాలను పాదయాత్రలో నేరుగా చూశారని, అందుకే ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. తెలుసు ముఖ్యమంత్రి గారు పాదయాత్ర అనేక వర్గాల ప్రజల యొక్క సమస్యలని ఆకలింపు చేసుకుని స్కీమ్స్ అనౌన్స్ చేయడం, అది తర్వాత గవర్నమెంట్ రాగానే వాటన్నిటి మీద ఈ సంవత్సరం కూడా మరి 4 రోజుల ముందు కరోనా టైంలో బాగా జరగడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో మరి ఆటోలకి, రైలు, స్కూల్ పిల్లలకి, పిల్లలకి పరిస్థితిలో ఈ 10,000 వేయడం వల్ల మాకు జీవనోపాధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. రాష్ట్రంలోని ప్రతి చోట వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించి వారి చేత దరఖాస్తు చేయించి ఆందోళన విధానంలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది జగనన్న ప్రభుత్వం. ప్రభుత్వం కానివాడు, ఆదాయం కడుతున్నవాడు, 10 ఎకరాల పొలం ఉన్నవారు కాకుండా అసలైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరి వివరాలు ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. తద్వారా ఎవరైనా అర్హులై ఉండి అనర్హులుగా పరిగణించబడ్డారు వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అలా జూన్ 15న ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈ మాట ఇవ్వడం జరిగింది. మనం చేస్తూ మళ్ళీ ఇక్కడ పారదర్శి అంటే 2,48,468 మందిని ఎవరు వేలెత్తి చూపించుకుంటారు. డబ్బున్నోడికి ఇచ్చారని, లేకపోతే ఆటో లేకుండా ఇచ్చారని, ఎవరి రికమెండేషన్లు కానీ ఎటువంటి లేకుండా ఈరోజు అత్యంత పారదర్శకంగా దేశంలో ఏ స్కీమ్ అమలు చేసినా కూడా అత్యంత పారదర్శకంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి తీసుకున్నటువంటి ప్రామాణికాలు కానీ పద్ధతి కానీ గొప్పగా 3వ సంవత్సరం ప్రతి ఆటో డ్రైవర్ మంచి జరిగేలా సొంత వాహనం కలిగి
ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లుగా ప్రతిరోజు సేవలు అందిస్తూ రోజు లక్షల మంది ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్న అన్నదమ్ములు, అక్కచెల్లెములు అందరికీ కూడా నా పాదయాత్ర సమయంలో ముందు నాని చెప్పినట్టుగా గత 17 సంవత్సరాలుగా నేను ఆటో నడుపుతున్నానన్న. నా కుటుంబం కోసం నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను. కానీ ప్రతి సంవత్సరం కూడా ఫిట్నెస్ ఇయర్ అనేది, ఫిట్నెస్ మంత్ అనేది వస్తుందంటే మా ఆటో డ్రైవర్లందరూ కూడా తెలియని భయం అన్న, తెలియని బాధ ఉంది. ఒక పక్క కుటుంబం రోజువారీ ఖర్చులు, మరో పక్క ఆటో మెయింటెనెన్స్, నెలవారీ మెయింటెనెన్స్, ఇవి కాకుండా ఇన్సూరెన్స్ కోసం 7,000-8,000 రూపాయలు కట్టాలి, బండి రిపేర్ చేయించుకోవాలి. ఇవన్నీ చేయించుకొని ఫిట్నెస్కి పెట్టాలంటే ఇన్ టైంలో చేయించుకోలేక కేసులు ఫైన్స్ కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయన్న. గత ప్రభుత్వం అయితే రోజుకి 50 రూపాయల ఫైన్ కూడా పెట్టి మా మీద పీక మీద కత్తి పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ మీరు పాదయాత్రలో ఇక కరోనా కారణంగా గత ఏడాది మార్చి నెల నుంచి పురోహితులు అష్టకష్టాలు పడుతున్నారు. దాతల సహకారంతో కాకినాడ ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కన పురోహితులకు దాతల సహకారంతో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధి డిహెచ్వి సాంబశివరావు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. హైదరాబాద్కు చెందిన కేవీఎల్ నారాయణ సౌజన్యంతో మరోసారి వీరికి నిత్యావసర వస్తువులు సమకూర్చారు. ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త నులుకుర్తి వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ అర్చకులు దత్తు చేతుల మీదుగా వీరికి అందజేశారు, దక్షిణ సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పురోహితులందరినీ ఆదుకుని వారి ద్వారా పురోహితం కోరుకుంటామని సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో జె సత్యనారాయణ, పుట్టకొండ దేవస్థానం ఈవో వడ్డాది సత్యబాబు, బ్రాహ్మణ సంఘాల నాయకులు అల్లంరాజు బాబి, చక్రవర్తుల వేణు, గోవర్ధనం, శేషాచార్యులు, కండవల్లి హనుమంతరావు, చాగంటిపాటి అబ్బు తదితరులు పాల్గొన్నారు. అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్లో మినీ ఫంక్షన్ హాల్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అల్లాపూర్ కార్పొరేటర్ సభ్య గౌజుద్దీన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పర్వత్ నగర్లో మినీ ఫంక్షన్ హాల్ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బస్తీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, ఏరియా సభా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కడప వీరబ్రహ్మం గారి మఠంలో కొనసాగుతున్న వివాదం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులు ఆవేదన చెందుతున్నారు. వివాదాలకు తావు లేకుండా మఠాధిపతి సమస్యను కొలిక్కి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సమావేశమైన విశ్వబ్రాహ్మణులు మీడియాతో మాట్లాడుతూ కాలజ్ఞాని వీరబ్రహ్మం గారి మఠంలో వివాదం కొనసాగడంపై ఆవేదన చెందుతున్నారని ఆచార్య అన్నారు. ఈ వివాదాన్ని కొలిక్కి తీసుకురావాలని కోరారు. కానీ వారి కూతురి సంబంధించిన వంశం పీఠాధిపతుల యొక్క పరంపర కొనసాగుతూ వస్తూ ఉంది. దురదృష్టవశాత్తు ఇటీవల పీఠాధిపతి మరణించిన తరువాత అక్కడ ఉన్నటువంటి మరి సమస్యలు దాన్ని ఒక రాజకీయ పరంగా లేదా ఇంకో రకంగా వివాదాన్ని పెద్దది చేసి చిన్న ఒక కుటుంబం మధ్య ఉన్నటువంటి సమస్యని పెద్దదిగా చేసి మరి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ప్రతిష్టని, బ్రహ్మంగారి యొక్క మఠం యొక్క ప్రతిష్టని దిగజార్చే విధంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి దీని మీద మేము ఒకటే కొన్ని డిమాండ్లు చేస్తూ ఉన్నాం. కేవలం అక్కడ ఉన్నటువంటి సమస్య చాలా చిన్నది, దాన్ని సున్నితంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు
మరి జోక్యం చేసుకొని సున్నితంగా పరిష్కరించాల్సినటువంటి అంశం. మరి మఠం యొక్క నిబంధనలు ఏ విధంగా అయితే ఉంటాయో, మఠం యొక్క ఆచార వ్యవహారాలు ఏ విధంగా అయితే ఉంటాయో, 20 సంవత్సరాలు పైబడి చరిత్ర గల మరి బ్రహ్మంగారి యొక్క ఆలయ మఠం మీద, పీఠాధిపత్యం మీద కొనసాగుతున్నటువంటి ఉత్కంఠభరితమైనటువంటి అనేకపరమైనటువంటి వివాదాలు కానివ్వండి, లేకపోతే ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి శివస్వామి లాంటి పీఠాధిపతులు కానివ్వండి, లేకపోతే రాజ్యాంగపరమైన, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ పరమైనటువంటి అనేకమైన కొంతమంది పెద్దలు మధ్యవర్తిత్వం వహిస్తామని ఈ మధ్యకాలంలో మరి 2 వారాలుగా పైబడి జరుగుతున్నటువంటి ఈ వివాదాన్ని మరి గోప్యంగా ఆ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఆ మఠాధిపతుల్లో ఉన్నటువంటి అధికారుల్ని వాళ్ళని కూర్చోబెట్టి ఒక సమగ్రమైనటువంటి విచారణ చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి సమస్యని చాలా జటిలం చేసేటువంటి పరిస్థితి ఈ రోజున వీళ్ళు ఏర్పాటు చేశారు. మరి ఎంతో ఔన్నత్యం గలటువంటి ప్రపంచంలోనే, దేశంలోనే ఆ బ్రహ్మంగారి యొక్క పీఠాధిపత్యానికి కానీ మఠాధిపత్యానికి కానీ ఒక గొప్ప ఔన్నత్యం ఉన్నటువంటి ఆ పీఠాన్ని ఈరోజు దిగజార్చే విధంగా అనేక మంది మీ స్వామీజీలు, మఠాధిపతులు, స్వాములు అని చెప్పి ఈరోజు ఆ ప్రెస్ మీట్లు పెట్టడం, అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం, మరి శివస్వామి మృతమైన బ్రహ్మంగారి మృతిపైన శివస్వామి గారికి అనుమానాలు ఉన్నాయని రకరకాలైనటువంటి మరి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అవన్నీ సరికాదు. ఇప్పుడు ఆ పీఠాధిపత్యం ఎవరికి ఇవ్వాలనే వాళ్ళ మీద ఆ గ్రామస్తులు కానివ్వండి, ఆ స్వామివారి భక్తులు కానివ్వండి, మరి మొదటి భార్య సంతానానికి ఆ గోవింద స్వామి అన్న వారికి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనకు రావడం, దాన్ని వీళ్ళు వెళ్ళి వ్యతిరేకించి సమస్యను జటిలం చేయడం, ఇది మరి రాజకీయపరమైనటువంటి అంశంగా తీసుకొని ఈ రోజున ఒక దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా, శంకర్ బాలాజీ గారు అన్నాయని కూడా ప్రభుత్వం నియమించారు. గుంటూరు జిల్లాలో కల్నల్ సంతోష్ బాబు ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఏపీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కల్నల్ సంతోష్ బాబుకి ఘనంగా నివాళులర్పించారు. ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ముష్కర దాడిలో వీరమరణం పొందిన సంతోష్ బాబు సేవలను కొనియాడారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోతురాజు మాట్లాడుతూ దేశానికి కల్నల్ సంతోష్ బాబు అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాయని అన్నారు. ఆర్మీకి వెళ్ళిపోయినట్టు 5th నుంచి 8th అట్లాగే ఇది ఆంధ్రప్రదేశ్ నుండి పట్టా పొందారు. అంతేకాకుండా అంతటితో ఆపలేదు. ఏం పేరు నీ పేరు? ఎక్కడది? మంగరానికి మాస్టర్ కవర్ అవుతున్నారా? పేరు రైల్వే ప్లాట్ఫామ్ మీద టాపరు మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరగటం ఎంతో గొప్ప విశేషం. ఖచ్చితంగా ఇది భావి భారత పౌరులైనటువంటి పిల్లలందరికీ కూడా ఎంతో ప్రేరణ ఇస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీ రామకృష్ణ గారికి, మనం ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే శ్రీ కన్నా మాస్టర్ గారికి, మార్కాండేయులు గారికి మరియు సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం పిల్లలందరికీ తెలియజేయాలనుకున్నది ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక గొప్ప సేవా కార్యక్రమంలో పాల్గొవాలి. ఆ సేవా కార్యక్రమం ఎటువంటిదైనా అవ్వచ్చు. అన్నిట్లోకి అత్యంత ఉత్తమమైనది సైనికా దళంలో పనిచేయటం. అందువల్ల కల్నల్ సంతోష్ బాబు గారు అదృష్టవంతులు. ఆయన్ని స్మరించుకోగలగటం మన అదృష్టంగా భావిస్తున్నాము. అటువంటి మహావీరుణ్ణి కన్నా మన తెలుగు గడ్డ మీద అలాంటి వీరులు ఎందరో పుట్టాలని ఆశిస్తున్నాను. అట్లాగే ఈనాటి పిల్లలు కూడా ఆటపాటలందు శ్రద్ధ వహించి చదువుని నిర్లక్ష్యం చేయకుండా రెండిట్లోనూ ముందంజ వేస్తూ
ఖచ్చితమైన ఆలోచనలతో ఒక మంచి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటూ వారికి అవకాశం ఉన్నంత వరకు ఎంతో కొంత దేశసేవ చేసినట్లయితే ఖచ్చితంగా మనం పుట్టినందుకు మన జీవితం ధన్యమవుతుంది. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలోని ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో హైపోసోడియం క్లోరైడ్ ద్రావణంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు శానిటైజ్ చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రజలు అజాగ్రత్తగా ఉండకూడదని, తగు జాగ్రత్తలు పాటిస్తూ ఐక్యంగా కరోనాను ఖతం చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు రద్దీ ఉండే చౌరస్తాలలో శానిటైజేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో. సో ఈ గ్రామాభివృద్ధి కమిటీకి వెనకాలండి సపోర్ట్ చేసే ప్రతి దాతకి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఊరు బాగుండాలనే ఒక సదుద్దేశంతో వాళ్ళు ఎక్కడున్నా, వివిధ చోట్లలో ఉన్నా కూడా వాళ్ళు ఆర్థిక సాయం మాకు అందిస్తూ మేము ముందుండి నిలబడి ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామాన్ని వీలైనంత వరకు అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఆరోగ్యకరమైన లింగనంపురం మండల కేంద్రాన్ని తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు శానిటైజేషన్ కార్యక్రమం నిర్వహించినాం. గ్రామ అభివృద్ధి కమిటీ లింగాల గణపూర్ ఆధ్వర్యంలో కరోనా విజృంభిస్తున్న ఈ పరిస్థితులలో ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం గ్రామ అభివృద్ధి కమిటీ లింగాల గణపూర్ గత వారం రోజులుగా కరోనా నివారణ చర్యల పేరుతోటి స్వచ్ఛందంగా గ్రామ పాలక మండలి, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఇచ్చే దాతల సహకారంతో గ్రామంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రజలు నిత్యం తిరిగే ప్రదేశాలు, అదేవిధంగా ప్రజలకు సేవలు అందించే అధికారుల కేంద్రాలైన ప్రభుత్వ కార్యాలయాలు ప్రత్యక్షంగా మేము తిరిగి శానిటైజ్ చేయడం జరిగింది. దాదాపు ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రజలకు సేవలు అందించే అధికారులు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలు ఎక్కువగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో కరోనా ఎక్కువ మొత్తంలో జమ అవుతుంది కాబట్టి ఆ కరోనా మహమ్మారిని పారదోరే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు శానిటైజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. నెల్లూరులో విధులను బహిష్కరించి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటి నేత రాము మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కార్మికులకు ఇచ్చిన పర్మనెంట్ హామీని వెంటనే అమలు చేయాలన్నారు. ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలన్నారు. కార్మికులు ఎన్నో రోజులుగా పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కరోనా కష్టకాలంలో పనులు చేస్తూ కరోనాతో సుమారు 100 మంది కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి సహాయం కానీ, బీమా కానీ ప్రభుత్వం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని గత సంవత్సర కాలంగా అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా మొండిగా వ్యవహరించడం చాలా దారుణం. ఎందుకంటే ఈరోజు ఆప్కాస్ పేరుతో మున్సిపల్ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిఎఫ్, ఈఎస్ఐ దాదాపు 10 నెలల నుంచి ఈ ఆప్కాస్ వలన జమ చేయకపోవడం మనం చూస్తూ ఉన్నాం. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని జీడిమెట్ల సిఐ బాలరాజ్ ఆధ్వర్యంలో ఎంజీఎస్ ఫంక్షన్ హాల్ షాపూర్ నగర్లో మహారక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 100 మంది యువకులు రక్తదానం చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని అన్నారు. రక్తదాన శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడాలనే నినాదంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలో కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి కార్యక్రమాలను ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో
పోలీస్ సిబ్బంది, యువత, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎన్వి రమణ దంపతులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. హైదరాబాదులో అద్దెకారులు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు, 6 అరెస్టు, 50 కార్లు స్వాధీనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్, కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వెల్లడి. గుంటూరు జిల్లా అధికారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్. వాహన మిత్ర పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం.